ప్రియమైన ఆత్మమిత్రులారా, మన అందరి ఆత్మావాణి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నా గురుదేవులైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి 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 అనగా అంటే పరబ్రహ్మము పూర్ణము, ఈ దృశ్యమాను జగత్తు పూర్ణము. అంటే మనం వచ్చిన ఏదైతే బ్రహ్మనుందో, పరబ్రహ్మం ఉందో అది పూర్ణము, పరిపూర్ణము. దాని నుంచి వచ్చిన జగత్తు అంటే దృశ్యమాన జగత్తు కూడా పూర్ణమే. పూర్ణము నుండి సృష్టి ఆవిర్భవించబడింది. ఆ సృష్టి నుంచి వచ్చిన ఈ పూర్ణము కూడా పూర్ణమే, పరిపూర్ణమే. అనగా పూర్ణమే, ఆత్మ పూర్ణమే. మనమందరం కూడా ఆత్మస్వరూపులం. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా జీవితంలో మనందరికీ ఒక రోజున అసలు మనం ఎందుకు వచ్చాం, ఈ భూమి మీదకి ఎందుకున్నాం, ఎందుకు పుట్టాం, ఎందుకు చేస్తున్నాం, చనిపోయాక మరణించాక మనం అందరూ ఎక్కడికి వెళతాం అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. అది నాకు వచ్చింది. అలా వచ్చినప్పుడు మనం అసలైన వెతుకులాట, మన ఈ జన్మకి కారణం ఎందుకు అనేది మనం తెలుసుకోవడం అక్కడే మొదలవుతుంది. అసలు మన లక్ష్యం అక్కడ మొదలవుతుంది. అసలు అప్పుడు దాకా జీవితం ఒక రకంగా వెళుతుంది. ఎప్పుడైతే హూ యామ్ ఐ, నేనెవరు, నేనెందుకు ఇక్కడికి వచ్చాను, నేనెందుకు పుట్టాను, నేనెందుకు మరణిస్తున్నాను, మరణించాక ఎక్కడికి వెళతాను అనే ప్రశ్న తప్పకుండా వస్తుంది, వచ్చి తీరాలి కూడా. ఎందుకంటే సిసలైన ప్రశ్న అదే కాబట్టి. ప్రతి మనిషికి, ప్రతి జీవికి, మానవ జన్మెత్తిన ప్రతి జీవి అంతిమ లక్ష్యం కూడా ఆ లక్ష్యం కోసమే వచ్చాడు కాబట్టి, దానికోసమే ప్రయాణం సాగించాలి కాబట్టి, ఈ ఆత్మ ప్రయాణం దానికోసమే ఉన్నాం కాబట్టి ఆ ప్రశ్న వస్తుంది, రావాలి, వచ్చి తీరుతుంది. ఆ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఏమి అనగా ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్? ఆత్మ అంటే ఏంటి? హూ యామ్ ఐ, నేను ఎవరు అనే ప్రశ్న. మన అందరి బర్త్ ప్లేస్ ఎక్కడ, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన బర్త్ ప్లేస్ ఎక్కడ? మనందరిది ఒకటే బర్త్ ప్లేస్. అది ఎక్కడంటారు? మహాపరిశూన్యం, అనంతమైన మహాశూన్యం, ఎటర్నల్ ఇన్ఫినిటీ, ఎంటీ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ ఎంటీనెస్, మహాశూన్యం. అదే మన బర్త్ ప్లేసు, అదే మన అమ్మ. మన అందరి జన్మస్థలం అక్కడి నుంచే వచ్చాము, మళ్ళీ అక్కడికి వెళ్ళవలసిందే మన పయనం. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి వచ్చాక మన ప్రయాణం ఎలా మొదలవుతుందంటే, మన ఆత్మ కిందకు వచ్చాక, భూమి అనే కిందకి దిగాక, భూమి మీదకి ఎందుకు వస్తున్నాం అనుకుంటున్నారు? ఈ భూగ్రహం మీదకి భూమి అనేది ఒక పాఠశాల. ఆత్మలన్నిటికీ జ్ఞానం నేర్చుకోవడానికి వస్తాయి. ఫస్ట్ ఆత్మ ఆవిర్భవించినప్పుడు దానికి జ్ఞానం ఉండదు. ఒక ఆలోచన పుడుతుందంటే, నేను ఎవరు, నా ఆలోచన నుంచి వస్తుంది ఆత్మ. వచ్చాక తను రకరకాల అనుభవాల కోసం, రకరకాల ఎక్స్పీరియన్సెస్ కోసమే భూమి మీదకి వస్తుంది ఆత్మ. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కోసం, ఎలాంటి స్టేజెస్ ఉంటాయి ఆత్మకంటారా? 4 స్టేజెస్ ఉంటాయి ఆత్మకి. శైశవాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ. ఇన్ని స్టేజులు దాటుకొని ప్రతి జీవి కూడా ఇన్ని స్టేజులు దాటుకొని ఇన్ని పరిపూర్ణమైన జ్ఞానం పొందాకనే తను నేనెవరో అని తెలుసుకొని, తాను ఎవరో తెలుసుకున్న రోజు ఈ జనన మరణం చక్రం నుంచి మళ్ళీ తిరిగి తన ప్లేస్కి తను వెళ్ళిపోతాడు. అదే ఆత్మ ప్రయాణం. ఇందులో చాలా స్థితులు ఉంటాయి, చాలా అనంతమైన ప్రయాణం ఉంది. ఇది మనం మొదలుపెట్టే మొదటి అంకం అనుకోండి. అసలు మనం ఎవరో తెలుసుకుందాం. తొందరపాటు ఎందుకు? అన్నీ స్లోగా నేర్చుకుందాం.
నేర్చుకుంది ఆచరిద్దాం, ఆచరించింది ప్రతినిత్యం అవలంబిద్దాం. మనం పొందిన ఆనందాన్ని అందరికీ పంచుదాం. యాక్చువల్గా ఇది మానవుని యొక్క ధర్మం. ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళే, కానీ మనం దేవుళ్ళు అని ఇంకా తెలుసుకోలేదు. ఆ రాముడు కృష్ణుడు కూడా మనమెంతో వాళ్ళు కూడా అంతే. ఆదిశక్తి ఎంతో మనం కూడా అంతే. అదే మనం. కాకపోతే మనం అదని తెలుసుకోలేదు అంతే. మనకి వాళ్ళకి తేడా అంతకన్నా ఏమీ లేదండి. ఇది మొదటి స్టెప్. నేనెవరు అనే ప్రశ్న వచ్చాక వచ్చే క్వశ్చన్స్కి అసలు మనం ఎవరో తెలుసుకుంటే మొదటి అంకం ఇక్కడ మొదలవుతుంది మిత్రులారా. నెక్స్ట్ చూద్దాం మిత్రులారా. ప్రతి ఆత్మ ఇన్ని దశలు దాటుకున్నాక ఏమవుతుందంటే ఎక్స్పీరియన్సెస్ కోసం వస్తాం కదా. ఎక్స్పీరియన్స్ల కోసం భూమి మీదకి వచ్చాక దానికి మీకు మంచి చెడు ఇవన్నీ ఉండవు అనమాట. ఓన్లీ జ్ఞానం కావాలంతే దానికి. ఆ జ్ఞానం ఎలా ఉండాలంటే రకరకాల జన్మలు తీసుకుంటుంది అనమాట. జీవుడు ఎలాంటి జన్మలు తీసుకుంటుందంటే ఒకసారి రాజుగా, ఒకసారి పేదగా, ఒకసారి దరిద్రుడిగా, ఒకసారి ధనవంతుడిగా, ఒకసారి దొంగగా, ఒకసారి ఒక రక్షక భటుడుగా, ఒకసారి జ్ఞానిగా, ఒకసారి అజ్ఞానిగా కావాలని తీసుకుంటాయి. ఎందుకంటే దొంగగా ఏం చేస్తే ఏం అనుభవాలు వస్తాయనే దానికి ఆ జన్మ తీసుకుంటుందన్నమాట. అక్కడ మంచి చెడులతో సంబంధం ఉండదు మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మంచి చెడులు కానీ భూమి మీదకి వచ్చాక ద్వంద్వత్వం ఉంది, కానీ పైకి వెళ్ళాక ఏకత్వమే ఉంది. అక్కడ ద్వంద్వత్వంతో పని లేదు. మీరు పైకి వెళ్ళాక అంతా అయిపోయి పైకి వెళ్ళాక నువ్వు ఏమి నేర్చుకున్నావు, ఏ జ్ఞానాన్ని పొందావు, నువ్వు ఏమి పంచావు, అందరికీ ఏమి నేర్పించావు, నువ్వేమి నేర్చుకున్నావు, ఏమి నేర్పించావు అనేది తప్పించి మిత్రులారా ఇంకొక మాట ఉండదు. నువ్వు వచ్చేసావా మంచా అక్కడ చెడా అట్లకి తావు ఉండదు. పైలోకాల్లో భూమి దాటాక, భూమి అనే మ్యాట్రిక్స్ దాటాక, ఈ మాయపొర దాటాక అట్లకన్నిటికి ఎటువంటి ప్లేస్ ఉండదు. అట్లకి మన భూమిలోనే మనం ఇచ్చుకున్నాం ఆ ప్లేస్. దాని నుంచి బయటికి రాకుండా రాగద్వేషాలతోటి, రకరకాల అహంకార మమకారాలతోటి మనమే ఇముడుకుపోయి ఈ పంచభూతాత్మకమైన శరీరంలో ఇదే శాశ్వతం అనుకుని, ఈ శరీరమే శాశ్వతం అనుకుని, ఈ మనసే శాశ్వతం అనుకుని మనం చూసి జగత్తే శాశ్వతం అనుకుంటున్నాం మిత్రులారా. ఇది శాశ్వతం కాదు మిత్రులారా. నిత్యమైనది సత్యమైనది ఒక్కటే, అది ఆత్మ, పరమాత్మ. అది మనమే. మనం తెలుసుకోవడానికి ఈ ప్రయాణమే మనం అందరం కలిసి చేద్దాం మిత్రులారా. మీకు కూడా తెలుసా మిత్రులారా, స్త్రీకి 200 జన్మలు తీసుకుంటారు, పురుషులు 200 జన్మలు తీసుకుంటారంట ఇందులో. అంటే మనం స్త్రీల కింద కూడా వస్తాం, పురుషుల కింద కూడా వస్తాం. ఆత్మకి స్త్రీ పురుషుని భేదం ఉండదు మిత్రులారా. భూమి మీదకి వచ్చాక కానీ లింగ భేదం ఉంటుంది, ఆత్మకి ఆ భేదం ఉండదు మిత్రులారా. ఒకనాటికి ఆత్మ తను ఈ ప్రశ్న వేసుకున్నాక, తను ఏంటో తెలుసుకున్నాక, తన ఈ ప్రయాణం సాగించాక, తను ఏంటో తాను తెలుసుకున్నాక, ఒక రోజుకి తను తెలుసుకున్నాక మళ్ళీ తానే అందులోనే ఉన్నాడని పరబ్రహ్మతత్వం కూడా తెలుసుకున్నాక ఒక రోజుకి మళ్ళీ మనం అక్కడికి చేరుతాము. అదే ఆత్మ ప్రయాణం. ఇందులో చాలా స్థితులు ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ టూకీగా మీకు చిన్నగా 2 లైన్స్లో 3 లైన్స్లో చెప్పేశాను. కానీ ఈ ప్రయాణం చేద్దాం, కొనసాగిద్దాం, చక్కగా అందరూ నేర్చుకుందాం. నేను మీతో పాటు మీకు చెప్తూ నేను నేర్చుకుంటాను. అనంతమైన జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని పంచుకుందాం. జ్ఞానం కొంత, ఆచరణ ఎక్కువ. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం మిత్రమా. మనం ఎంత వింటున్నామో విన్న దాంట్లో కొంతైనా ఆచరణలో పెట్టి దాన్ని ఆచరించడంలోనే ఉంది సమస్తం అంతా. అభ్యాసంలో ఉంది, సాధనలో ఉంది, మౌనంలో ఉంది మిత్రులారా. మౌనము ఆత్మకి మొదటి మెట్టు అనుకోండి. ఆత్మని తెలుసుకోవడానికి మొదటి మెట్టు, మొదటి సాధన. మనం ఎప్పుడైతే మౌనము వహిస్తామో ఆ మౌనంలోనే ఉంది సమస్తం మిత్రులారా. ఆ మౌనం వహించినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఈ బయట భౌతికమైన నోరిని నువ్వు మోస్తావో అప్పుడు నీ లోపల ఒకటి చాటర్ బాక్స్ ఒకటి ఉంది మిత్రులారా. అది ఎప్పుడు మనల్ని పడుకోనివ్వదు, కూర్చోనివ్వదు, నుంచోనివ్వదు. కోతులాగా ఇక్కడో ఒక అడుగు అక్కడ అడుగు వేస్తూనే ఉంటుంది మిత్రులారా. అది మిమ్మల్ని రకాలైన రకరకాల ఇట్లలో మిమ్మల్ని కూర్చోబెడుతుంది అనమాట, ఇరికిస్తుంది. మీరు ఏం చేయాలి తెలుసా మిత్రులారా, మీ బుద్ధి అని వివేకంతో దాన్ని అణిచి కూర్చోబెట్టాలి.
అందుకే మన జ్ఞాన సముపార్జన చేసుకోవాలి మిత్రులారా. సత్సంగం చాలా అవసరం మిత్రులారా అందరికీ. సత్సంగంతో సమకూరు ధరలోనే సమస్తం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ భూమి మీదకి వచ్చాక ఒకనాటికి ఆత్మ నేనెవరైనా వస్తుంది కదండి, భూమి పాఠశాల నేర్చుకుంటుంది. ఒకటి మిత్రులారా, జ్ఞానం ఒక్కటి మన ఆస్తి. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మనం అనుకున్నది ఏది శాశ్వతం కాదు, ఏది నిలబడదు మిత్రులారా, ఏది ఉండదు మిత్రులారా. అన్నీ నశించిపోతాయి. జ్ఞానం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, కరుణ ఒక్కటే, ప్రేమ ఒక్కటే, దయ, ఇవే దైవీ గుణాలు మిత్రులారా, దైవీ సంపత్తి. అదొక్కటే మిగిలేది. మిత్రులారా, మీకు ఒకటి తెలుసా మిత్రులారా? ముక్కులోని గాలి ముక్తికి మరిదారి, కాయపూటూపిరిలో గని ఉంది అన్నారు అన్నమాచారులు వారు. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి అని ఎందుకు అన్నారంటారు అంటే, సమస్త రహస్యాలు ఈ శ్వాసలోనే ఉన్నాయి మిత్రులారా. ఈ శ్వాసలోనే సమస్తం ఉంది. ఈ శ్వాసని ఎప్పుడైతే మనం పట్టుకుని లోపలికి ప్రయాణిస్తామో అప్పుడు సమస్తం, అంటే శ్వాసయే మన గురువు. బయట గురువులు ఎవరూ లేరు మిత్రులారా మనకి. శ్వాసయే మన గురువు. నువ్వు ఎప్పుడైతే ఈ శ్వాసని గమనించుకుంటూ ఎవరిగా ఉండి నువ్వు సాధన చేస్తావో, నువ్వేమనుకున్నావు ఆ లక్ష్యాన్ని సాధిస్తావు మిత్రులారా. ఇహంలోనూ పరంలోనూ కూడా నీకు కావాల్సినవి లభిస్తాయి మిత్రులారా. ఇది తథ్యం, నేను చెప్పింది కాదు మిత్రులారా. ఇది విజ్ఞాన భైరవ తంత్ర అనే గ్రంథం నుండి పార్వతీదేవి శివుణ్ణి ఒకటి అడిగిందంట. ముక్తికి మార్గము చెప్పండి నాదా అని అడిగిందంట. చెప్పండి అంటే పరమేశ్వరుడు చెప్పాడంట, 112 మార్గాలు ఉన్నాయి ముక్తికి మార్గాలు, అంటే అభ్యాసం చేసి సాధన చేసే మార్గాలు. అందులో మొదటి 9 కూడా శ్వాస మీద ధ్యాస మార్గాలు. అందులో ఒకటే ఆనాపాన సతి. ఆనాపాన సతి అంటే మనకి 2000 సంవత్సరాల క్రితమే మనకి బుద్ధుడు తీసుకొచ్చాడు మిత్రమా. బుద్ధుడు తీసుకొచ్చింది ఆల్రెడీ ఉన్నదాన్ని బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు దాన్ని మళ్ళీ మనందరికీ జ్ఞప్తికి తీసుకొచ్చారు మిత్రమా. అది తీసుకొచ్చి మనకి ముందుకి అందరికీ అందించారు. ఈ భూలోకానికి, ఈ భూగోళానికి ఒక అత్యంత ప్రథమైన సునాయాస పద్ధతిని అందించారు ఆయన. అది ఎలాంటి సునాయాస పద్ధతి అంటే, మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఉన్న చోటని సుఖాసనంలో కూర్చొని చేయవలసిన పద్ధతి మిత్రులారా. ఇది విజ్ఞాన భైరవ తంత్ర అంటే మీకు 9 పద్ధతులు అని చెప్పాను కదా మిత్రుల. అందులో మనం చేసేది ఆనాపానసతి ధ్యానం, అంటే శ్వాస మీద ధ్యాస మిత్రులారా. తప్పకుండా మనం ధ్యానం మెడిటేషన్ చేసినప్పుడు మీకు అది చెప్తాను ఎలా చేయాలో. అది చేద్దామో, అందరూ కలిసి చేద్దాం మిత్రులారా. సమయాన్ని వ్యర్థం చేయకూడదు మిత్రులారా. ఇప్పుడు మీరు చూస్తున్నారు మనం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో, మీ కళ్ళెదురకుండా అన్నీ చూస్తున్నారు. ఏ నిమిషము ఏమి జరుగుతుందో ఎవరు ఊహించలేరు, ఎవరు చెప్పలేరు. అన్ప్రెడిక్టబుల్గా ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పొరపాటున కూడా నెగిటివ్నెస్ని స్ప్రెడ్ చేయొద్దు. భయానికి మనం ఎనర్జీని ఇవ్వద్దు. ఫియర్ బేస్డ్ ఎనర్జీస్లో ఉండద్దు. అభయంలో ఉందాము, ధైర్యంగా ఉందాము, ఆత్మస్థైర్యంగా ఉందాము. మనం ఈ సాధన చేస్తూ మన ద్వారా మనకి, మనతో ఉన్నవారికి, మన సహచరులకి, మన ఫ్రెండ్స్కి, స్నేహితులకి, మన బంధువులకి ఇది అందిస్తూ మనం చేయటం ద్వారా ఈ వైబ్రేషన్స్ ఏదైతే ఉందో పాజిటివ్ వైబ్రేషన్స్ మొత్తం ఇదంతా వ్యాప్తిస్తుంది. ముందు మీ ఇంటి నుంచి మొదలెట్టండి, మీ నుంచి మొదలెట్టండి, మీరు చేయండి, మీరు దాన్ని పొందండి, మీరు చేశాక మీ కుటుంబం చేస్తుంది, మీ కుటుంబం చేయటం వల్ల మీ ఉన్న సొసైటీ చేస్తుంది, సొసైటీ వల్ల సమాజం చేస్తుంది, సమాజం నుంచి మొత్తం అంతా పాకుతుంది. ఒక్క మనిషి ఫుల్ పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంటే 10,000 మంది నెగిటివ్ ఫ్రీక్వెన్సీని తీయచ్చండి మిత్రులారా. దాన్ని బట్టి మీరు ఎంత లోక కళ్యాణానికి మీరు చేయొచ్చో మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళ కర్తవ్యం ఇప్పుడు ఉన్న మన పరిస్థితిలో, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో మీరు విడిగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అన్నీ చూస్తున్నారు. యుద్ధం మొదలైంది ఒక పక్కన, ఎవరు ఊహించిన విధంగా జరుగుతుంది. ముందు అది ఎప్పుడు ఆగుతుందో కూడా ఎవరు చెప్పలేరు. అది 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీస్తుందేమో మనకు తెలియదు. కానీ దానికి మనం ఎనర్జీని ఇవ్వద్దు. మనం
ఏదైతే భయాన్ని సృష్టిస్తున్నారో ఆ భయానికి ఎనర్జీని ఇవ్వద్దు మిత్రులారా. ఏవేరుగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మనం ఈ సాధన చేద్దాం. ఇది చేయటం వల్ల ఫస్ట్ మనకి ఏమవుతుందో తెలుసా మిత్రులారా, ముందు మనం నెగిటివ్నెస్ నుంచి బయటకు వస్తాము. ఆ ఎప్పుడైతే నెగిటివ్నెస్ స్ప్రెడ్ చేయటం మానేస్తామో ఆటోమేటిక్గా పాజిటివ్ ఉంటుంది అక్కడ. ఆ పాజిటివ్నెస్ మనిషి నుంచి ఒక టీం నుంచి మొత్తం ఊరికి, ఊరు నుంచి ఒక దేశానికి, మొత్తం ప్రతి ఒక్కళ్ళు చేయగల పద్ధతి ఇది. చాలా ఈజీ. మీరు ఉన్న చోటే, మీరు కూర్చున్న చోటే చేయగల పద్ధతి ఇది. సహనమే ప్రగతి, సమయమే సాధన. మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్, మీరు టైము పెట్టాలంతే. మీ టైము మీరు పెట్టవలసింది. మీరు ఎక్కడ ₹1 ఖర్చు పెట్టక్కర్లేదు. మీరు మీ గడప నుంచి బయటకు దాటక్కర్లేదు. మీరున్న సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మీ పట్ల మీరు ఫోకస్ చేయండి. మాటలు తగ్గించుకోండి, ఫోన్స్ తగ్గించుకోండి. మీతో మీరు ఉండండి, మీతో మీరు ప్రయాణించండి. సత్సంగం చేసుకోండి, నలుగురు కలిసి మీ చుట్టుపక్కల వాళ్ళ చేత చక్కగా మంచి పాజిటివ్నెస్ని క్రియేట్ చేయండి. పాజిటివ్ని మీరు వైబ్రేట్ చేయండి, పాజిటివ్నెస్ని స్ప్రెడ్ చేయండి. పొరపాటును కూడా నోటు నుంచి ఏది కూడా నెగిటివ్ రానివ్వకండి మిత్రులారా. మనం ఏది మాట్లాడుతున్నామో అదే మనం అవుతాము. మనం ఏది మాట్లాడతామో అదే మనం అవుతాము. మన నోటి మాటే మన నుదిటి రాత. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మన బాడీలో 70% వాటర్ ఉంటుంది మిత్రులారా. వాటర్కి మెమరీ పవర్ ఉంటుంది, తెలుసా మీకు అది? మనం ఏం మాట్లాడుతున్నామో మన బాడీలో ప్రతి సెల్లు, ప్రతి పార్టు మనము అదే గుర్తుంచుకుంటుంది. దానికి మళ్ళీ విచక్షణ ఉండదు. నువ్వు ఏం చెప్తావు అదే చేస్తుంది, తెలుసా మీకు అది? మనం ఏది ఇస్తున్నామో అది చేయటమే దాని పని, అంతేగాని నీ చెయ్యాలా దానికి ఉండదు. మనలాగా ద్వంద్వత్వం ఉండదు దానికి, తెలుసా మీకు అది? ఎనర్జీస్ దేనికి ద్వంద్వత్వం ఉండదు మిత్రులారా. అందుకే మాట జాగ్రత్త, మాట జాగ్రత్త. బ్రతకనివ్వు. మీరు ఎవరికి ఉపకారం చేయలేకపోయినా పర్లేదు, అపకారం చేయకండి, తలబెట్టకండి మిత్రులారా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితిలో మీరు కూర్చున్న చోట నుంచే మీకు స్వీయ కళ్యాణం చేసుకుంటూ లోక కళ్యాణం చేయొచ్చు మిత్రులారా. అలాంటి అవకాశం మనకు ఉంది. ఇది వినియోగించుకోండి. ఇది మనందరి తక్షణ కర్తవ్యం. మనం భూగోళాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందా లేదా? రేపటి తరానికి మనం భూగోళాన్ని సస్యశ్యామలంగా అందించవలసిన బాధ్యత మనందరికీ ఉందా లేదంటారా? ఇది మీకు మీరే ప్రశ్నించుకోండి విషయం. మన చిన్నప్పటి రోజులు మనం ఎంత హాయిగా బతికాం. ఇప్పుడు రేపు జనరేషన్కి ఆ రోజులు ఉన్నాయంటారా? మిమ్మల్ని ప్రశ్నించుకోండి ఒకసారి. అన్నీ ఉన్నాయి, సమస్తం ఉంది, ఆస్తులు ఉన్నాయి, డబ్బులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరికైనా మనశ్శాంతి ఉందా మిత్రులారా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్లీజ్ వినండి. ఇది టైం చాలా అవసరం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ పాజిటివ్నెస్ ఈ భూమికి ఇప్పుడు అవసరం. ప్రతి ఒక్కళ్ళ పాజిటివ్నెస్ ఇప్పుడు ఈ భూమికి అవసరం. నెగిటివ్నెస్ వదలకండి. అరిషట్ గుణాలకి దూరంగా ఉండండి, అరిషట్ రూపులకు దూరంగా ఉండండి మిత్రులారా. నెగిటివ్ ఎనర్జీకి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వద్దు, ఎనర్జీని ఇవ్వద్దు. ప్లీజ్ పాజిటివ్గానే మాట్లాడండి, పాజిటివ్ ఆలోచనలే చేయండి. ఈ భూగోళాన్ని సస్యశ్యామలంగా ఉంచటం మన ధర్మం. నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఈ భూగోళాన్ని అందివ్వాల్సిన బాధ్యత మనకు ఉంది మిత్రులారా. అర్థం చేసుకోండి. ఇప్పుడున్న పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో తెలియదు, కానీ మనం చేయగలం, మన చేతిలో ఉంది మిత్రులారా. పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడంలో ఎంతటి అద్భుతం ఉందో మీరు చేయగా మీకు ఒక రోజుకి అర్థమవుతుంది. ఈ సాధన చేయగా ఇంటిలో కూర్చుని, మనం ఎక్కడున్నామో అక్కడే కూర్చుని, ఎక్కడికి కదలలేకుండా మనం ఉన్న చోటనే చేయొచ్చు మిత్రులారా. ఇది మనందరి తక్షణ కర్తవ్యం మిత్రులారా. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ వెరీ వెరీ అర్జెంట్. ప్రస్తుతం ఉన్న ప్లానెట్ ఎర్త్కి మన పాజిటివ్ ఎనర్జీ చాలా అవసరం. సమస్త గురువులు, ఎందరో మహాత్ములు, ఎందరో మహానుభావులు ఈ సమయం కోసం వేచి ఉన్నారు మిత్రులారా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, నేచర్ ఎప్పుడూ కూడా బ్యాలెన్స్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓ పక్కన డిస్మాండిల్ అవుతుంది అంటే యుద్ధం జరుగుతుంది, ఓ పక్కన నాశనం జరుగుతుంది. మనకు కనిపించిన క్రియేషన్ ఒక పక్కన జరుగుతుంది మిత్రులారా. నేచర్ ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటుంది. రామనాథుడు పుట్టిన వెంటనే రాముడిని పుట్టించుకుంటుంది మిత్రులారా. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా అధర్మం ఎప్పుడైతే వస్తుందో ధర్మాన్ని
అదే తెచ్చుకుంటుంది. సహజం అది. ఇట్స్ ఎ నేచర్ లా. యూనివర్సల్ లాస్ ఉన్నాయి మిత్రులారా, నేచర్ లాస్ ఉన్నాయి మిత్రులారా. మనిషి తప్పించి ప్రతి జీవి కూడా ప్రకృతికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాయి. మనిషి ఒక్కడే ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు మిత్రులారా. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే మనం చేజేతులారా ఈ స్థితికి తెచ్చుకుంది ఎవరంటారు? ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఉంది ఇందు నుంచి తప్పించుకోవడానికి ఎవరికి ఆస్కారం లేదు. ఎలా లేదో అలాగే ఈ భూమికి వర్క్ చేయవలసిన బాధ్యత కూడా మనకు ఉంది మిత్రులారా. మన కర్తవ్యం అది, ప్రస్తుత కర్తవ్యం ఇప్పుడు చెయ్యాలి. అలాంటి స్థితిలో ఉన్నాం మిత్రులారా. మనకు కనిపించని కొన్ని లక్షల మంది గురువులు మన కోసం ఈ భూమిని నిలబెట్టడానికి ఎంత శ్రమిస్తున్నారో తెలుసా మీకు? వాళ్ళ సమస్తం ఒడ్డోడుతున్నారు మిత్రులారా. 95% మంది వాళ్ళ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించకపోవటం వల్ల 5% మంది వాళ్ళ భుజాల మీద వేసుకొని ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు మిత్రులారా. ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ ఇంట్లో 10 మంది ఉంటే ఒక్కళ్ళ మీద అన్ని భారాల్లో పడిపోతే ఎలా ఉంటుంది ఊహించుకోండి మిత్రులారా. ఒకసారి ప్రతి ఒక్క భారం, ఆర్థిక భారం, ఇంట్లో పనుల భారం, ప్రతిదీ కూడా టీంవర్క్ లేకుండా ఒక్కళ్ళ మీద ఆ భారం పడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి మిత్రులారా. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మిత్రులారా. గుంపులా గోవిందులా బతికే రోజులు కాదు మిత్రులారా ఇది. ఒక్కసారి మీ బుద్ధికి పదును పెట్టండి, మీకు మీరు ప్రశ్నించుకోండి. అసలు మనం రోజు సమయాన్ని ఎలా వాడుతున్నాము, దాన్ని ఎలా వినియోగిస్తున్నాము? అంటే మనం దీనికే వచ్చామా? తిన్నామా, పడుకుందామా, లేచామా? ఎంజాయ్మెంట్ ఉండాలి మిత్రులారా. ఎంజాయ్మెంట్ ఈజ్ వెరీ మస్ట్. ఎంజాయ్మెంట్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అండ్ ఆ రెండు కూడా ఎన్లైట్మెంట్కి దారి తీయాలి, కానీ విచ్చలవిడితనానికి కాదు మిత్రులారా. ఇది బాగా జ్ఞప్తిలో ఉంచుకోవాల్సిన విషయం మిత్రులారా. నేను చెప్పి ఒక్కొక్క పాయింట్ చిన్న విషయాలే కనిపిస్తాయి మిత్రులారా. ఇది చాలా చిన్న పాయింట్సే, కానీ ఇది మన ఆచరణలో మస్ట్ పెట్టవలసిన విషయాలు. తక్షణ కర్తవ్యంగా యుద్ధ ప్రాతిపదికన అంటారు కదా మిత్రులారా, అలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. ప్లీజ్ పాజిటివ్ని స్ప్రెడ్ చేయండి, పాజిటివ్గానే ఉండండి, పాజిటివ్గానే ఆలోచించండి. ఎటువంటి పరిస్థితిలో కూడా మీ ఎనర్జీస్ని ఫియర్ బేస్డ్కి ఇవ్వకండి. మీరు ఎంత అద్భుతమో మీకు తెలుసా? మీరు ఎంత శక్తిమంతులో మీకు తెలుసా? అసలు వీఆర్ ఇన్ఫినిటీ. నేను ఎంతో కొంత అనుభూతి చెందాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మిత్రులారా. వీఆర్ ఇన్ఫినిటీ. మన గురించి మనమే మర్చిపోయాం మిత్రులారా. ఇదే సర్వస్వం అనుకుంటున్నాం, ఇదే బంధువులు, ఇదే ప్రపంచం, ఇదే శాశ్వతం. ఎవరో నిలుస్తుందా మిత్రులారా? ధనం ఉంటుందా? ఇప్పుడు ఏదైతే మా ఫ్రెండ్స్, మా జనం, మా బంధువులు అంటున్నారు, వీళ్ళందరూ మీకు ఒకరోజు మీ దగ్గర ఉంటారంటున్నారా? మనిషికి ఏదో ఒక సమయం వస్తుంది మిత్రులారా, అప్పుడు ఎవరు మనకు తోడు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మీకు మీరే తోడు. అంటే నేను ఎవరినో అంటున్నానని కాదు, ఇదే వాస్తవం, ఇదే సత్యం మిత్రులారా, ఇదే సత్యం. ఒక్కసారి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూడండి ఒకసారి మీరు. చావు బతుకుల్లో కొట్లాడుతున్న మిట్లాడుతున్న అప్పుడు నిజంగా వైరాగ్యం ఏంటో మీకు గుర్తొస్తుంది ఒకసారి. అప్పుడప్పుడు వెళ్ళాలి మిత్రులారా, వెళ్ళాలి. మనం బాగున్నప్పుడే అన్నీ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అన్నీ అయిపోయాక కాదు. ప్రివెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బాగున్నప్పుడే, కాళ్ళు చేతులు బాగున్నప్పుడే, మనం ఇంకా ఆ స్థితికి వెళ్ళినప్పుడే, మన పరిస్థితి, మన కుటుంబ పరిస్థితి అన్నీ బాగున్నప్పుడే మనం చేసుకోవాలి. ఇది చాలా అవసరం మిత్రులారా. నేను ఎందుకు ఫ్రెండ్స్ అంటున్నాను తెలుసా మీకు? ఈ సృష్టిలో అత్యంత గొప్పదైన అద్భుతమైన ఏదైనా ఒకటి ఉందంటే అది స్నేహం మిత్రులారా. ఇప్పుడు ఇందులో నాకు అందరూ చుట్టాలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ వయసుతో సంబంధం లేదు. నాకు అందరూ ఫ్రెండ్సే. ప్రతి ఒక్కరు ఫ్రెండ్సే. నాకు బంధాలను తీసి పక్కన పెట్టేసేయండి, అట్లతో ఎటువంటి ఇది లేదు.
ఫ్రెండ్షిప్లో అటాచ్మెంట్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మెయిన్ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఎక్స్పెక్టేషన్స్ వల్ల దుఃఖమే తప్పించి ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. బుద్ధుడు ఒకటే చెప్పాడు, నీ దుఃఖానికి కారణం ఏంటో తెలుసా? నీ ఎక్స్పెక్టేషన్స్ తీసి పక్కన పెట్టు. పని చేయి, 100% ఇవి ఆ పని పట్ల ప్యాషన్గా వర్క్ చేయి, మొత్తం డెడికేషన్గా చేయి. దాని నుంచి ఆశించుకో. పని చేయటం పట్ల నీకు ఉంది కానీ అధికారం, దాని నుంచి వచ్చే ప్రతిఫలం పట్ల నీకు లేదు మిత్రమా. దాన్ని సరెండర్ అయిపోదాం. అది ఏదైతే ఉందో, యూనివర్సల్ కాన్షియస్ ఏదైతే ఉందో, మీరు పరమాత్మ అనుకోండి, దేవుడు అనుకోండి, ఆయనకు వదిలేద్దాం, సమర్పించేద్దాం. ఆయన చూసుకుంటారు. మనకన్నా ఆయనకు లెక్కల బాగా తెలుసు కదా. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో మనకన్నా చాలా బాగా తెలుసు. మీకు కూడా తెలుసా మిత్రులారా? పూజకి మెడిటేషన్కి తేడా ఏంటో చెప్పమంటారా మీరు? పూజ అంటే మన భగవంతుణ్ణి, ఈ అనంతమైన సృష్టించిన భగవంతుడికి మనం సలహా ఇస్తున్నాం మిత్రులారా. సరిగ్గా ఆలోచించండి. నేను చెప్పానని కదా, ఒకసారి దృష్టితో మీరు చూడండి. మనం ఆయన సలహా ఇస్తున్నాం. ఏమని తెలుసా? నాకు ఇది చెయ్యి, నాకు అది చెయ్యి. నీడ్స్ వేరు, వాంట్స్ వేరు. అవసరం వేరు, అవసరాన్ని మించి అడగటం వేరు. మన అందరికీ అవసరాలకి భగవంతుడు ఎప్పుడు ఇచ్చాడు మిత్రులారా? మై డియర్ ఫ్రెండ్స్, అవసరాలకి ఎప్పుడు అన్నీ ఉన్నాయి మనకి. కానీ అత్యాశకి వెళ్తున్నాం. అంటే ఉంటే ఆనందించకూడదు కాదు, సంపాదించకూడదని కాదు ఇక్కడ అర్థం. లేని దాని గురించి బాధపడకు, ఉన్నదాంతో తృప్తి చెందు. తృప్తిని మించిన సంపద మీకు ఎంత మనశ్శాంతినిస్తుందంటే మీకు తెలుసు. ఇవన్నీ చిన్న చిన్న విషయం, నేను ఇప్పుడు ఇది చెప్పడానికి రాలేదు. అసలు మెయిన్ పాయింట్కి వెళ్దాం, ఓకేనా? అందరికీ అన్నీ తెలుసు మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్. కెన్ జస్ట్ ఐఎమ్ టెలింగ్, మళ్ళీ ఒక్కసారి రిమైండ్ చేస్తాను అంతే. మీలాంటి దాన్ని అందరం ఒకటే. మనం ఇక్కడ ఈరోజు ఈ క్లాసులో ఇంతమంది కలిశారంటే అకారణంగా ఏది జరగదు మిత్రులారా ఈ భూమి మీద. కాజ్ అండ్ ఎఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కారణకార్య సంబంధాలు ఉంటాయి. అంటే నా త్రూ ఈ జ్ఞానాన్ని మీకు అందించబడుతుంది అంతే. నేను నిమిత్త మాత్రే నమః. నాకేమీ లేదు. ఐఎమ్ నథింగ్. నాకు ప్రేరణ కలిగిందనమాట. నేను పొందాను ఆనందాన్ని, పొందుతూ ఉన్నాను, నేర్చుకుంటున్నాను, ఆ దారిలో ఉన్నాను. నాకు అందించాలని ప్రేరణ లోపల నుంచి. చెప్పాలి, అందరికీ చెప్పాలి నేను పొందిన ఆనందాన్ని. లేదు, ఈ పరిస్థితులు ఉన్నాయి, ఇలా కాదు అంటే నాకు ఆ ప్రేరణ కూర్చొని అట్లా. నా పాటికి నేను కూర్చోవచ్చు మిత్రులారా, నా పాటికి నేను చేయొచ్చు, నా పాటికి నేను శుభ్రంగా నేను చేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ అది కాదు కదా మిత్రులారా. మీకు కూడా తెలుసా, ఈ సృష్టిలో ప్రతిదానికి ఇంటర్లింక్ ఉంది, కనెక్షన్ ఉంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఇంకొక వ్యక్తి కనెక్షన్ ఉంది. ఈ భూగోళానికి, అనంతమైన విశ్వానికి, ప్రతి జీవికి, ప్రతి దానికి ఇంటర్ కనెక్షన్ ఉంది. అంటే ఇదంతా ఒక హారం కింద లెక్క. ఒక దారానికి చుట్టూ పువ్వులు లాంటి వాళ్ళం మనం గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ ఇంటర్లింక్. ఎవరు ఎక్కడో ఏ మూల బాధపడినా మనకి ఎక్కడో బాధ ఉంటుంది మిత్రులారా. ఇది కాన్షియస్గా ఉన్నోళ్ళకి అర్థమవుతుంది. అందుకే మహానుభావులు ఏం చెప్తారంటే, నేను ఏదైతే ఉన్నానో అది అందులోనే నేనై ఉన్నాను అంటారు వాళ్ళు అది చూశారు, దర్శించారు మిత్రులారా. ఇది వాస్తవం మిత్రులారా. నెక్స్ట్ మిత్రులారా ఏం చేద్దామంటే, క్లారిటీ. మన పట్ల మనం క్లారిటీ తెచ్చుకోవడం చాలా అవసరం. మీకు సృష్టిలో అన్నింటికన్నా కష్టమైంది ఏం చెప్పమంటారా? ఈ మూమెంట్కి వచ్చాక నీతో నువ్వు నిజాయితీగా ఉండడం, మనల్ని మనం మబ్బి పెట్టుకోవటం, మళ్ళీ భ్రమల్లో పడేసుకోవటం. మీకు ఒకటి తెలుసా, ఆత్మవాణి అంటే అర్థం ఏంటి తెలుసా? వాయిస్, ఇన్నర్ వాయిస్ కదా, అంటే ఇంట్యూషన్, ఇన్నర్ వాయిస్. దానికి మీరు ఏమైనా పేరు పెట్టుకోండి. అది ఎప్పుడూ మనం ఎలర్ట్ చేస్తూనే ఉంటుంది. కానీ మనల్ని మనం మబ్బి పెట్టుకుంటూ ఉంటాము. అవునా కాదంటారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎవరు మళ్ళీ అటు ఇటు గంతులే? మనస్సు. ఆ మనస్సులో పడద్దు మిత్రులారా. మనస్సు ఎంత శక్తివంతమైందంటే దాన్ని బయటికి పరిపరి విధాలా పరిగెత్తించకుండా
ఒక చోట కూర్చోబెట్టి దాన్ని కదిలించకుండా ఉంచి శరీరాన్ని కూర్చోబెట్టి మనస్సుని కదిలించకుండా స్థిరత్వంగా కూర్చోబెట్టి ఆ మనసుని ఎలా కూర్చోబెట్టాలి? బుద్ధితో ఏమవుతుంది? వికసితం అవుతుంది మన జ్ఞానం. ఆ జ్ఞానం ఏం జ్ఞానం? క్లారిటీ. ఏం క్లారిటీ? నిత్య అనిత్య జ్ఞానం. ఏది నిత్యమైంది, ఏది అనిత్యమైంది, ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, ముందు మీరు సాధన చేసాక మొదట మీకు అర్థమయ్యేది అది. ఏది ధర్మం, ఏది అధర్మం, ఇది తెలిసాక అసలు మీకు ఏంటి అని అర్థమవుతుంది అనమాట. అసలు ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ రెండు తెలిస్తే మీకు అర్థమైపోతుంది, క్లారిటీ వస్తుంది ఏం చేయాలో. ఆ రెండు తీసుకుని అర్థం చేసుకుని సాధన ద్వారా మీరు ఈ ప్రయాణం చేయాలి. శ్వాసతో లోపలికి వెళితే మళ్ళీ మన ఆత్మకి మనం ఎవరో తెలుసుకుంటాం. ముందు శరీరాన్ని కూర్చోబెట్టాలి. మనసు మళ్ళీ పరి విధాల లెగిసిపో, కూర్చోవద్దు, ఎందుకు ఇప్పుడు అవసరమా, అసలు ఊరుకుని కూర్చోవటం ఏంటి, కూర్చుంటే ఏమొస్తుంది అని పని చేసుకోకుండా కూర్చోవటం. మీకు ఒకటి తెలుసా, ఇంకోటి కష్టం ఏంటి తెలుసా? గమ్మున ఉండటం, ఊరుకునే కూర్చోవటం. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. ఏమీ చేయకుండా ఊరుకునే కూర్చుని చూడండి. ఎవరితోటి మాట్లాడకుండా ఫోన్లు పక్కన పెట్టేసి, టీవీని మొత్తం ఎలక్ట్రికల్ గ్యాజెట్స్ అన్నీ పక్కన పెట్టేసి ఊరుకునే కూర్చుండండి. ఎవరు లేకుండా ఒంటరిగా మీతో మీరు. దీన్నే సాధన చేయాలి మిత్రులారా. ఇదే సాధన. ఊరుకునే ఉండటం కోసమే అన్నీ చెప్పారు. ఇదంతా ఎందుకు నేర్చుకుంటున్నాం అనుకుంటున్నారు? ఇది ఎక్కడికి తీస్తుంది అనుకుంటున్నారు దారి? ఊరుకునే ఉండటం కోసమే విద్య అంతా. ఊరక ఉండు, సుమ్మాయిరు. రమణ భగవాన్ చెప్పింది సుమ్మాయిరు, ఊరక ఉండు, గమ్మున ఉండు, మౌనం, అవసరమైతే కానీ మాట్లాడుకో. అలానే సరదాగా ఫ్రెండ్స్తో కలవాలని కాదు మిత్రులారా, కలవకూడదని కాదు మిత్రులారా, బ్యాలెన్స్ చేసుకోవాలి. లైఫ్లో బ్యాలెన్స్ ఉండాలి, మధ్య మార్గం ఉండాలి. అసలు మాట్లాడిన వాళ్ళు ధ్యానం ద్వారా కొంచెం మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడే వాళ్ళు తగ్గుతారు, మధ్యస్థానికి వస్తారు. అన్నీ మధ్యస్థానికి వస్తాయి. భయంలో ఉన్నవాళ్ళు అభయంలోకి వస్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నవాళ్ళు మామూలు కాన్ఫిడెన్స్లోకి వస్తారు. ఫియర్ బేస్డ్ ఫస్ట్ మనం కూర్చుంటే వచ్చేది ఫియర్ బేస్డ్ ఎనర్జీస్ పోతాయి, భయం పోతుంది. సర్వైవల్ మోడ్ నుంచి బయటకు వస్తాం మనం. ఈ తింటం పడుకోవటం, ఇది మన కుటుంబం, నాది కుటుంబం, నేను, నా మొగుడు, పిల్లలు, ఇది కాదు జీవితం అంటే. అది ఒక పార్ట్ అంతే జీవితంలో. మనం పార్ట్ని అదే లైఫ్ అనుకుంటున్నాం, అదే జీవితం అని మునిగిపోతున్నాం. మిత్రులారా, మనకి 7 చక్రాలు ఉంటాయి. మూలాధార చక్రంలో ఉన్నప్పుడు మనిషి తను ఏమనుకుంటాడంటే, నేను, నా కుటుంబం, ఇది తింటం పడుకోవటం లెగటం, తింటం పడుకోవటం లెగటం, ఇదే జీవితం. స్వాధిష్టానానికి వస్తాం. స్వాధిష్టానానికి తెలుస్తుంది నేను అనే స్మరణ వస్తుంది అనమాట. ఇంటిగ్రేటివ్స్ ఏదో చేయాలి, నేర్చుకోవాలి. నేను ఆయన్ని ఐడెంటిటీ వస్తుంది అనమాట. ఐడెంటిటీ నేను అంటే ఆధార్ కార్డు వచ్చింది చూడండి మనకి, అలాగనమాట. ఐడెంటిటీ ఆధార్ కార్డు వస్తుంది మనకి. అప్పుడు స్మరణ వస్తుంది మనకి. క్రియేటివ్నెస్, ఆ చక్రం క్రియేటివ్నెస్కి సంబంధించింది. నెక్స్ట్ చక్రం మణిపూరక చక్రం. అదేం తెలుసా మిత్రుల? అహంకారానికి. నేను అనేది టాప్కి పీక్స్కి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడే మనం అయిపోతున్నాం మిత్రుల. దాన్ని 3D డైమెన్షన్ అంటారు. నేను, నా వల్ల ఇదంతా నడుస్తుంది, నా వల్లే ఇంత నడుస్తుంది, నేనే చేశాను, అదే నా పేరు చెప్పుకుని అందరూ బతుకుతున్నారు, నా పేరు చెప్పుకుని బతకాలి. మీకు తెలుసు కదా ఇందులో ఎవరున్నారు, ఉంటారు కూడా మీకు తెలుసు. ఇప్పుడు ప్రపంచం అంతా అదే పరిస్థితిలో ఉంది. దానివల్ల యుద్ధాలు జరుగుతున్నాయి మిత్రులారా. ఒక చిన్న టెస్ట్. నేను, నాది వల్లనే ఈ అనర్థాలన్నింటికి కారణం మిత్రులారా. నెక్స్ట్ అనాహత చక్రం, 4వ చక్రం. అది ప్రేమకి, కరుణకి కొంచెం ఒకటేక. నేను ఆత్మను, నేను శరీరాన్ని కాదు, ఆత్మను, నేను శరీరాన్ని కాదు అని ఒకటి వస్తుందన్నమాట. అడిగెళ్ళాక అప్పుడు అసలైన ప్రేమ వస్తుంది. ఇప్పుడు మనం ఉండే ప్రేమ అనుకుంటున్నారా? అప్పుడు ప్రేమ అనేది వస్తుంది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను చెప్పానని కాదు, నిజంగా మనం ప్రేమలో ఉన్నామంటారా? ప్రేమ ఉంటే అందరి పట్ల ఉండాలి కదా. మన పిల్లల పట్లే, మన భర్త పట్లే, మన ఇంట్లో బంధువుల పట్లే కాదు కదా. ఒక చెట్టు, వృక్షం
తను దొంగ వచ్చినా ఏడుస్తుంది, పోలీసు వచ్చినా ఏడుస్తుంది, రాజకీయ నాయకుడు వచ్చినా ఇస్తుంది, పేదవాడు వస్తుంది, ఎవరికైనా ఒకేలాగా ఇస్తుంది. అది దాని తత్వం, సహజతత్వం. మనం నిజంగా సహజతత్వంలో ఉన్నామంటారా? ప్రశ్నించుకోండి ఒకసారి. నా నుంచి మన దాకా వెళ్ళాలి ప్రయాణం మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్. నేను చెప్పే ప్రతి పాయింట్ చాలా చిన్న పాయింట్సే, కానీ అదే పునాది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్రూత్ ఈజ్ నథింగ్ బట్ వెరీ సింపుల్. సింప్లిసిటీ లీడ్స్ టు ది హైయెస్ట్ స్పిరిచువాలిటీ. సింప్లిసిటీ లీడ్స్ టు ది హైయెస్ట్ స్పిరిచువాలిటీ. సింపుల్ థింగ్సే మనం హైయెస్ట్, ఒక ఉన్నతమైన లోకాలకు మనం తీసుకెళ్ళి కూర్చోబెడతాయి. మనం లోపల నేనేమీ కాదు అని ఎప్పుడైతే మనం అన్నిటికీ ఆల్రెడీ ఒక అలైన్మెంట్ ఏదైతే ఉందో, ఆల్రెడీ ఒకటి జరుగుతుంది, ఒక లాస్ ఉన్నాయి, యూనివర్సల్ లాస్ ఉన్నాయి, ఒక వరవడి జరుగుతుంది యూనివర్స్లో. దానికి మనం అలైన్ అవ్వాలి, ఆ ఫ్రీక్వెన్సీకి మనం చేరుకోవాలి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఎప్పుడైతే ఉన్నామో మనకు అనంతమైన జ్ఞానం మనకి కోడ్ అవుతుంది లోపల. ఎందుకంటే ఈ సాధన ద్వారా మనం ఈ శ్వాస మీద శ్వాస పెట్టడం వల్ల ఈ స్లోగా ఈ శ్వాస ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా కింద నుంచి పొడి దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చి స్లోగా తర్వాత ఈ ముక్కు నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ అవుతుంది మిత్రులారా. అక్కడ ఆగినప్పుడు ఆలోచన వస్తాయి. ఆలోచన వచ్చిన ప్రతిసారి శ్వాస మీద శ్వాస పెట్టండి. ఆలోచన వస్తే కట్ చేయండి, ఆలోచన వస్తే కట్ చేయండి, చేస్తూ ఉండండి. అదే అభ్యాసం ద్వారా సాధించిందంటే ఏమీ లేదు మిత్రులారా. స్లోగా చేద్దాం. ఎప్పుడైతే మీరు ఇక్కడ పెడతారో, పెట్టినప్పుడు మీకు మైండ్ జీరో స్టేట్లోకి వెళ్తుంది అనమాట. మీకు ఆలోచన లాగినప్పుడు ఆలోచనకి గ్యాప్ వస్తుంది. బట్ ఆ గ్యాప్లో మీరు ఆల్రెడీ ఏదైతే ఉందో కాస్మిక్ ఎనర్జీ, విశ్వ చైతన్యం, విశ్వశక్తి ఆల్రెడీ ఉంది. ఆ శక్తిని మనం తీసుకుంటాం. ఎప్పుడైతే తీసుకోవటం మొదలవుతుందో మళ్ళీ స్టార్ట్ అవుతాయి అన్నమాట స్థితులు, రకరకాల స్థితులు ఏర్పడతాయి. మనం ఆ టాపిక్ని ఇన్నర్ జర్నీ టాపిక్ని, ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క క్లాస్లో మనం చర్చించుకుందాం. ఇది అనంతమైన ప్రయాణం మిత్రులారా. ఒక్కొక్క అడుగు నేర్చుకుంటూ ముందు నేను ఇప్పుడు ఏదైతే మీతో మెడిటేషన్ చేస్తానో తర్వాత ఆ మెడిటేషన్ని 40 రోజులు ప్రతి ఒక్కళ్ళు 40 నిమిషాలు మానకుండా సాధన చేయండి మిత్రులారా. అప్పుడు మీకు ధ్యానం అంటే ఏంటో, అసలు మీకు ధ్యానం యొక్క రుచి అర్థమవుతుంది, టేస్ట్ తెలుస్తుంది అసలు మీకు. శ్రద్ధామల్లభతే జ్ఞానం. శ్రద్ధతో చేయండి. ఎందుకంటే నేను చెప్పింది మీరు నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం కూడా అశ్రద్ధతో చేస్తారంటే అది దానివల్ల మీకు లాభమే ఉండదు. ఒక్క 40 రోజులు ఒక మండలం చేసి చూడండి, అది మీకు ఏమిస్తుందో చూడండి. మీరు ఎక్కడికి కదలక్కర్లేదు, ఎవరిని ఏమి అడగక్కర్లేదు, చాలా ఈజీ. చెప్పే మార్గం చాలా ఈజీ. ఇప్పుడు నేను మీకు మెడిటేషన్ మ్యూజిక్ పెడతాను, తర్వాత చక్కగా అందరూ కూర్చోండి, చెయ్యండి, తరించండి. మీరు తరించాక అందరినీ తరింప చెయ్యండి. మీ వెలుగుని, మీ దీపాన్ని వెలిగించుకోండి, దీపాన్ని వెలిగించండి. మీరు కాంతి ఆల్రెడీ, మీరు కాంతని మీరు తెలుసుకోవట్లేదు, మనం తెలుసుకోవట్లేదు అంతే. మనం ఈ దేహం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మన ఈ బాడీ కాన్షియస్లోనే ఉండిపోయాం. దేహం కాదు, మన మనస్సు కాదు, మన బుద్ధి కాదు, మనం ఆత్మలం. మనం అందరూ ఒక్క చోట నుంచి వచ్చాము. ఎందుకు ఈ వైషమ్యాలు, ఎందుకు ఈ విరోధాలు, ఎందుకు ఈ రాగద్వేషాలు, ఎందుకు ఈ మమకార అహంకారాలు చెప్పండి ఒకసారి. దానివల్ల ఏమైనా లాభం ఉందా? మీరు గమనించండి. దానివల్ల మనం మనశ్శాంతిని కోల్పోతున్నాం మిత్రులారా. ఇప్పటికైనా అందరికీ అర్థమై ఉంటుంది, సృష్టిలో అన్నిటికన్నా అందరికీ కావాల్సింది ఏంటంటే మనశ్శాంతి. దేనివల్ల వస్తుందంటారు? తక్కువగా మాట్లాడండి, అవసరమైతేనే మాట్లాడండి, అనవసర విషయాలను కలగ చేసుకోకండి.
ధర్మాన్ని ఆచరించండి. ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో తెలుసుకోవటమే ధర్మం. ధర్మం సమయాన్ని బట్టి మారుతుంది మిత్రులారా, సత్యం మారదు. సత్యం ఒకటే. సత్యం ఏదైతే ఉందో అది ఉంది అంతే. అది మనం యాక్సెప్ట్ చేయాలి. అది యాక్సెప్ట్ చేసే స్థితికి మనం ఎదగాలి. కానీ ధర్మం సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మారుతుంది ద్వారా అది మీకు సాధన చేయగా అర్థమవుతుంది. ధర్మ స్వరూపాన్ని అర్థం చేసుకోండి. మహాభారతాన్ని చూడండి మిత్రులారా, మహాభారతాన్ని చూడండి, సూక్ష్మంగా చూడండి. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిందంత మహాభారతంలో మనకి అర్థమైనట్టుగా దేంట్లోనే అంత అర్థమవుతుంది. బాగా సూక్ష్మంగా చూడటం నేర్చుకుని మహాభారతాన్ని చూడండి ఖచ్చితంగా. ఒక్కసారి కాదు, 10 సార్లు 20 సార్లు చూడండి. చూసిన ప్రతిసారి మీకు ఒకటి అర్థమవుతుంది పాయింట్. జ్ఞానాన్ని ఎంజాయ్ చేయండి మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా నేర్చుకోండి, నేర్చుకునే మూడ్లో ఉండండి. చిన్నపిల్లలాగా చిన్నప్పుడు మనం ఎల్కేజీకి వెళ్ళినప్పుడు ఒక పల్వా బలము పట్టుకుని ఎలా వెళ్ళామో చక్కగా ఎంటీ మైండ్ తోటి నేర్చుకోండి. నేర్చుకోవడంలో ఒక అద్భుతం ఉంది. వీ కెన్ ఎంజాయ్, వీ షుడ్ ఎంజాయ్. అసలు మనం నేర్చుకోవడానికి వచ్చాం. మనకి తెలిసిందే కరెక్టు, మనం ఎందులో ఉన్నాం అదే కాదు కదా మిత్రులారా. మనకు తెలిసింది ఘోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా. అనంతమైన జ్ఞానం ఉంది. ఒక్కొక్క స్టెప్ వేసుకుని అందరం కలిసి అడుగులేద్దాం. అందరం కలిసి ఎందుకు అడుగులేద్దాం అంటున్నానంటే, అందరం కలిసిన దాంట్లో ఇన్ఫినిటీ ఉంది మిత్రులారా. ఈరోజు ఇప్పుడు ఇంతమంది కలిసి ధ్యానం చేస్తే ఆ వచ్చే వైబ్రేషన్స్ వల్ల మనమే కాదు, దానివల్ల ఏమి జరుగుతుందో మీరు ముందు ముందు తెలుసుకుంటారు. ఇంకోటి మిత్రులారా, నెక్స్ట్ మీకు చెప్పేది ఒకటి ఏంటంటే, ఎప్పుడైనా మన నిత్యం చేసుకునే పనులు ఉంటాయి కదా, ఆ పనులు బ్రేక్ ది రొటీన్. ఒకసారి బ్రేక్ చేసేయండి, మీకు నచ్చింది చేయండి. అప్పుడు ఏమవుతుందంటే కొత్త ఉత్సాహం వస్తుంది. ఏంట్రా బాబు ఇప్పుడు ఇదేనా, తింటం పడుకోవడం కూర్చోడం ఇదేనా. ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నారు, అందరూ అర్థమవుతుంది. ఇప్పుడు మీరు గమనించారా, ఎప్పుడూ లేనంతగా అందరికీ అన్ని విషయాల పట్ల అర్థం చేసుకోవాలని అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఏదో కార్యక్రమంలో పాజిటివ్లోకి వెళ్తున్నారు. మంచి మంచి సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. చూసారా, నేచర్ ఒక పక్కన డిస్మాండల్ చేస్తుంది, ఒక పక్కన క్రియేషన్ చేస్తుంది. నేచర్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గానే ఉంది. మనం ఏం చేద్దాం, మనలో ఉన్న నేచర్ని బ్యాలెన్స్ చేసుకుందాం. అవునా మిత్రులారా. మధ్య మార్గం. ఇటు మన ఇంటి పట్ల మన కర్తవ్యాన్ని, అట్లా మన పట్ల మన కర్తవ్యాన్ని 50% మన కుటుంబ బాధ్యతలు, స్నేహితులు అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మన పట్ల మన కర్తవ్యం. నీ పర్పస్ ఏంటి, నేనేంటి, నేనెవరు, చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఓన్లీ మనం వండడానికి, కూర్చోవడానికి, పెట్టడానికి అది ఒక భాగం. ప్రతిదీ భాగమే. ప్రతి పార్ట్ని ఎంజాయ్ చేయాలి. అన్నీ ఉండాలి, అన్నిట్లోనే ఉండాలి. దేనితోనే అంటుకోకూడదు. పద్మపత్రమింబాంబస, తామురాక మీద నీటి బొట్టులా ఉండాలి. అన్నిట్లోనే ఉండాలి. కానీ ఎంతలో ఉండాలో, ఎక్కడ ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎలా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇది మిత్రులారా తెలుసుకోవాల్సిందే. చాలా ఇంపార్టెంట్. ఎక్కడ, ఎప్పుడు, ఎలా. బ్యాలెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు తెలుసా, ఇన్నర్ చైల్డ్ అంటారు కదా మీకు, అంటే పసితనం. ప్రతి ఒక్కళ్ళలోని పసితనం ఉందంటారు. ఇప్పుడు అందరము ఉంచుకున్నాము దాన్ని. ఇన్నర్ ఇన్నోసెన్స్, చైల్డ్ ఇన్నోసెన్స్. అంతకన్నా గొప్పది సృష్టిలో ఇంకోటి లేదు తెలుసా మిత్రులారా. జీసస్ ఏం చెప్పాడు తెలుసా, నువ్వు ఎప్పుడైతే చైల్డ్ ఇన్నోసెన్స్ లాంటి మెంటాలిటీ నీకు ఉంటుందో అప్పుడే నీకు నీ పై లోకాలకి నీకు ద్వారం తెరపబడును. అంటే మనకి పసిపిల్లకి తేడా ఏంటంటారు, వాళ్ళకి కోపాలు వస్తే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. ఉంచుకోరు, దాన్ని పట్టుకుని వేలాడరు, ఇదే అని చెప్పరు, మబ్బి పెడితే ఇదైపోతారు వాళ్ళు. అది ఉండాలి మిత్రులారా. ఆ ఇన్నోసెన్స్ని ఎప్పుడు కోల్పోకండి. దానివల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం అనుభవించేది ఏది కూడా శిక్ష కాదు, కర్మ కాదు, శిక్షణ. కర్మ కాదు, అది శిక్షణ. మనం నేర్చుకోవడానికి వచ్చాము. మనకు గుర్తుపెట్టుకోండి, మనకి జీవితంలో తగిలి ప్రతి దెబ్బ వల్ల మనం ఎంత ఎదిగామో
ఆ రోజు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాం, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి ఒకసారి. కంఫర్ట్నెస్ వల్ల ఎవరికి పెరగరు మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్. కంఫర్ట్నెస్ వల్ల హాయిగా సుఖాన్ని చక్కగా వాళ్ళు అంటే మేమనుకున్నదే కరెక్టు అనే ఒక వరవల్లో ఉండిపోతారు మై డియర్ ఫ్రెండ్స్. కంఫర్ట్ జోన్ కావాలంటే కాస్మిక్ జోన్ దొరకదు మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్. కంఫర్ట్ జోన్ ఉంటే కాస్మిక్ జోన్ దొరకదు. మీ కంఫర్ట్ జోన్ మీరే వదిలిగొట్టుకుని బయటికి రండి. కంఫర్ట్ జోన్ వల్ల వ్యక్తి వికాసం ఉండదు, నీ ఉన్నత వికాసం ఉండదు, ఏది ఉండదు. ధర్మం వల్ల వచ్చిన సుఖం నీకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ మనం అనుకుని మెటీరియలిస్టిక్ ఉండాలి, అన్నీ ఉండాలి, యూ షుడ్ ఎంజాయ్. బట్ అది లేకుండా నేను బతకలేను అనుకోకూడదు, అదే శాశ్వతం అనకూడదు. అట్లకి ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. ఇప్పుడు లోపల ఉన్న గుణానికి కాకుండా, క్యారెక్టర్ కాకుండా మెటీరియల్స్కి ఇస్తాం మనం. ఒక్కసారి అందరికీ అన్నీ తెలుసు, ఇప్పుడు నేను చెప్పే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ ఆచరణలో పెట్టట్లేదు. ఆచరణ తెలిసినంత మాత్రాన్ని ఏ ఉపయోగం మిత్రులారా? ఆచరణ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మిత్రులారా, బ్రేక్ ది రొటీన్. ఓకే, బ్రేక్ చేయండి, మీకు నచ్చింది చేయండి, ఒకసారి గ్యాప్ తీసుకోండి, బయటికి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, మీ టైం. మీరు జెంట్స్ అయితే వాళ్ళు ఆ ఇంట్లో పిల్లలకి తండ్రే కాదు, లేకపోతే భర్తే కాదు, ఇంకొకరి కొడుకే కాదు కదా, వాళ్ళకంటూ సెల్ఫ్ ఒకటి ఉంది. లేడీస్ అయితే వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ ఉంది, వాళ్ళ తల్లే కాదు, చెల్లే కాదు, అక్కే కాదు, లేకపోతే ఇంకొకరి కూతురే కాదు, వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంది. దే షుడ్ ఎంజాయ్, ఎవ్రీబడి షుడ్ ఎంజాయ్. ఎవరి కాళ్ళు ఎంజాయ్ చేయాలి ఖచ్చితంగా. జీవితం అందుకే వచ్చాం, ఆనందంగా ఉండటానికి వచ్చాం, మనమేమి దుఃఖ స్వరూపాలం కాదు మై డియర్ ఫ్రెండ్స్. మన స్టేట్ ఏంటి తెలుసా మీకు? ఆనందం, బ్లిస్. మనది బ్లిస్ స్టేట్, అసలు మన స్టేటే బ్లిస్ స్టేట్. అది మర్చిపోయి మనం ఇందులో మగ్గిపోతున్నాం. ఇందాక చెప్పాను కదా, అనాహత చక్రం, విశుద్ధ చక్రం ఇక్కడికి వచ్చాక అంటే తను విశుద్ధంగా అవుతాడనమాట, అంటే ప్యూర్ హార్టెడ్ పర్సన్ అవుతాడనమాట. తన కర్తవ్యాన్ని దేశం పట్ల, ధర్మం పట్ల అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా ఆజ్ఞాచక్రం ఇక్కడికి వెళ్ళాక ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మన ప్రయత్నం మిత్రులారా, ఈ కింద నుంచి ఇక్కడి దాకా మన ప్రయత్నం, ఇక్కడి నుంచి ప్రయత్నం ఉండదు. ఇక్కడి నుంచి ఇక్కడికి చేరటానికి ప్రయత్నంతో సాధ్యమయ్యేది కాదు అది. ఇక్కడి దాకే ప్రయత్నం, మనం ప్రయత్నం చేయగలం. ఇది సహస్రారం, పరమాత్మ స్థితి. అంటే మూలాధారం వినాయకుడు మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్. మూలాధారానికి కొంచెం పైన కుండలిని ఉంటుంది, 3 చుట్లు చుట్టుకున్న కుండలని. అది పాము ఆకారంలో సింబాలిక్గా మనకి ఇచ్చారు అంతే, అది పాము అని కాదు అర్థం, ఒక శక్తి. అది శక్తికి రూపంగా ఒక సింబాలిక్ కింద ఇచ్చారు. ఎవరో కాదు, గౌరీదేవి, ఆదిశక్తి, ఆదిపరాశక్తి. అందుకే మూలాధార చక్రం అధిపతి ఎవరైతే వినాయకుడు ఉన్నాడో ఆయన ఆధిపత్యం, మొదటి గణపతి కదా ఆయన. అందుకే మనం తొలి పూజ అంటాం. మీరు చూడండి లలితా సహస్రనామం ప్రతి మంత్రం మొత్తం లలితా సహస్రనామం అంతా మన లోపల ఏముంది, చక్రాలు ఎలా ఉన్నాయి, గ్రంథులు ఎలా ఉన్నాయి, మొత్తం దాని గురించి ఉంటుంది. మీరు గమనించండి ఒకసారి, మొత్తం అంతా అదే లలిత అంతా. కానీ మనం ఏం చేస్తున్నామంటే అది ఒక స్తోత్రం కింద అనుకుని చదువుకుంటున్నాం అంతే, దాని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించట్లేదు. ఒకవేళ అర్థం తెలుసుకుని ప్రయత్నించినా దాన్ని అది ఎలా తెలుసుకోవాలి, లోపలికి ఎలా వెళ్ళాలో తెలియట్లా. ఒకవేళ తెలిసినా మళ్ళీ ఆగుతున్నాం. ఇంకొకటి మిత్రులారా, ఈ జర్నీలో మీకు మీరే కంపారిజన్, ఎవరితోటి కంపేర్ చేసుకోకండి. ఈ రోజు కన్నా రేపు నేను ఇంకా నేర్చుకున్నానా లేదా, ఈ రోజు కన్నా రేపు నేను ఇంకా బాగున్నా లేదా, నిన్నటి కన్నా ఈరోజు బాగున్నా, రేపటి సంగతి మనకు వదిలేసేయండి. రేపటి సంగతి వద్దు. ఫ్యూచర్ ఉంటే ఫ్యూచర్ పట్ల ఆలోచించామా మనకి భయం, పాస్ట్ పట్ల దుఃఖం, గతం పట్ల దుఃఖం, గతం గురించి తలుచుకున్నామంటే దుఃఖం, ఫ్యూచర్ గురించి తలుచుకున్నామంటే బాధ. అవసరం అంటారా మనకి? వర్తమానమే బహుమానం. ఇప్పుడు ఈరోజు, నిన్నటి కన్నా ఈరోజు బాగున్నామా లేదా, రేపటి సంగతి రేపు. ఈరోజు ఏం చేస్తున్నాం, ఈరోజు ఈ నిమిషం ఏం చేస్తున్నాం, ఈరోజు ఈ నిమిషాన్ని సమయాన్ని మనం ఎలా వినియోగించుకున్నాం, అది చాలా ఇంపార్టెంట్.
అంటే ఏదో చేసి ఏమని అస్తమానం ఏం కాదు మిత్రులని చెప్పేది. ఎంజాయ్ చేయండి లైఫ్ని. బాధగా ఉండొద్దు. మనం ఏం తెచ్చుకున్నామని ఏం కోల్పోయామని మనకి బాధలో మనం ఏం ఇప్పుడున్న స్థితి నిజంగా మనం ఏం తెచ్చుకోకుండా వచ్చిన స్థితే కదా, దాన్ని మనం ఆనందించాలి కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా గుర్తుపెట్టుకోండి, ఈ ధ్యానం మిమ్మల్ని ఒక స్థితికి ఖచ్చితంగా తీసుకెళ్తుంది మిత్రులారా. మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా పూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది, మానసికమైన ప్రశాంతతనిస్తుంది, బుద్ధి కుశలతనిస్తుంది, కామన్ సెన్స్ చాలా పెరుగుతుందన్నమాట. ఇవన్నీ వచ్చాక ఆటోమేటిక్గా మనమే ఫ్రీ అవుతాం. ఒక రోజుకి మనం ఆత్మని తెలుసుకుంటాం. ఇది అసాధ్యమైంది కాదు, కానీ సాధనతో సాధ్యము. నిరంతర సాధన, ఈరోజు చేసి రేపు చేయకపోవడం అలా ఉండకూడదు. నిరంతర సాధన 10 నిమిషాలు చేయండి, దాన్ని 20 నిమిషాలకు పెంచుకోండి, 20 నిమిషాల నుంచి 30 నిమిషాలకు పెంచుకోండి. ఇది చాలా అవసరం మిత్రమా. నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్, టైం అవుతుంది. మీకు కొంచెం నేను చెప్తాను, ఇంకా కొంచెం పాయింట్స్ ఉన్నాయి, నేను దాన్ని ఎక్స్ప్లోర్ చేసి కొంచెం చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం చెప్పుకుందాము. నెక్స్ట్ మీకు నేను మెడిటేషన్ మ్యూజిక్ పెడతాను మిత్రమా. అది మన మ్యూజిక్ మెడిటేషన్లో కూర్చుందాం చక్కగా, చాలా బాగుంటుంది. కూర్చోండి, మీ శరీరాన్ని కూర్చోబెట్టుకుని కళ్ళు తెరవకండి మిత్రమా, కళ్ళు మూసుకోండి. కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళందరూ కళ్ళజోడు తీసుకుని కూర్చోండి, కళ్ళు మూసుకోండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి, సహజంగా జరిగే శ్వాస మీద ధ్యాస పెట్టండి. నేను మళ్ళీ మీకు చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి తెలుసా మిత్రమా, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మీకు తెలుసా, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. ఈరోజు మీరు ఏదైతే స్థితిలో ఉన్నారో ఆ స్థితికి మనమే కారణం. అది మర్చిపోయి మన స్థితికి ఎవరో పక్కోళ్ళు కారణం, ఆ పక్కోళ్ళు కారణం, మన బాధలకు ఇంకొకరు కారణం అనుకుంటున్నాం. కాదు మిత్రమా, మన స్క్రిప్ట్ మనమే రాసుకుని వచ్చాం. నేను ఈ జ్ఞానం నేర్చుకోవాలంటే పలానాళ్ళు కడుపున పుట్టాలి, మనం ఈ జ్ఞానం నేర్చుకోవాలంటే పలానాళ్ళు భార్యను అవ్వాలి, ఈ జ్ఞానం నేర్చుకోవాలంటే పలానాళ్ళకి నేను కొడుక్కి తల్లి అవ్వాలి, మనం రాసుకుని వచ్చాం మిత్రమా. కానీ అందరినీ తప్పుపడుతున్నాం. ఒక్కసారి ఇది మీకు ధ్యానం చేసే కొలదు, ఒక్కొక్కటి స్లోగా మీకే అర్థమవుతుంది. ఆచరణ మీకే అర్థమవుతుంది. ఒకటి తెలుసా, మీకు మీ ప్రశ్నలకు మీకే దొరుకుతాయి. మొత్తం అన్ని ప్రశ్నలకి మీకు లోపలే సమాధానం దొరుకుతుంది మిత్రమా. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా పైన అంటారు ఇంకేమైనా వస్తే మనం ఉన్నాం ఇంకా చెప్పుకోవడానికి. చక్కగా చెప్పుకుందాం, అందరం కలిసి ఎక్స్పీరియన్స్ పంచుకుందాం అని చెప్పుకుందాం. కానీ కలిసి చేద్దాం, కలిసి సత్సంగం చేసుకుందాం చక్కగా. యూనిటీ కాన్షియస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నవ్ డేస్. దాని పవర్, దాని ఎనర్జీ ఇన్ఫినిటీ మై డియర్ ఫ్రెండ్స్. యథా ఇచ్చేసి తథా. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను మీకు కృష్ణుడు అన్నీ చెప్పాడు. మీకు భగవద్గీత అంతా అయిపోయి లాస్ట్లో ఒకటే చెప్పాడు, నాయన సత్యం ఏదైతే ఉందో నేను నీకు చెప్పాను, ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది, ఇది ఇలాగని నీకు చెప్పాను. కానీ నువ్వు చేస్తావో చేయవో నీ ఇష్టం, ఫ్రీ విల్. ఆత్మలన్నింటికి మీకు ఏం తెలుసా, పైన ఉండి ఇప్పుడు మన ఇక్కడ ఫ్రీ విల్ ఇవ్వట్లేదు, కానీ పైన ఫ్రీ విల్లే. యథా ఇచ్చేసి తథాకురు. నీకు ఏదనిపిస్తుంది చెయ్యి. చెప్పడం నేను చెప్పాను, చెప్పడం నా ధర్మం, చేయకపోవటం నీ ధర్మం. ఇది మిత్రులారా, ఎవరికి వారు ఏమైనా తీరే. ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, నిజంగా మీకు మీరు ప్రశ్నించుకోండి. కొన్ని సందర్భాల్లో మీకు అనిపించుకుండదంటారా? ఎవరికి వారే నిలబడాలి. మీకోసం మీరు నిలబడపోతే ఎవరు వచ్చి నిలబడతారు మిత్రులారా? మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి, ఎవ్వరు ఉద్ధరించరో. ఇది చాలా మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకోకుండా ప్రతి క్షణం మీకు మీరు చెప్పుకోవాల్సిన విషయం ఏదో ఒక్కటి ఉందంటే, నన్ను నేనే ఉద్ధరించుకోవాలి, నా కోసం ఎవరు రారు. ఇది వాస్తవం, ఇది సత్యం. మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకోకండి. ఎవరికి వారే యమునా తీరే ఉంటారు, బయటకు వచ్చాక ఉంటాయి. కొన్ని సందర్భాలు అందరూ కలుస్తారు, కానీ కొన్ని సందర్భాలు ఉండరు మిత్రమా. మనమే అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. మనకి తెలియని ఒక కన్ఫ్యూజన్లో ఉండొచ్చు, కానీ చిన్న వెలుగుతో ఒక అడుగేద్దాము, ఆ అడుగే 1000 అడుగులు చూపిస్తుంది మనకి. గుర్తుపెట్టుకోండి, ఆత్మస్థైర్యంతో ఉండండి, సాధన చెయ్యండి. సాధన చేయగా సమకూరు సమస్తము ఈ ధరలోన. తెలుసా మిత్రమా మీకు? అన్నీ సమకూరుతాయి, అన్నీ.
నీకేం అవసరమో అది వస్తుంది నీ దగ్గరికి. నీకేం కావాలో కాదు, అవసరాన్ని పెట్టిస్తాడు భగవంతుడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నీకు ఇచ్చినప్పుడు నువ్వు హ్యాండిల్ చేయకపోతే ఎనర్జీని, నువ్వు దానివల్ల పాడైపోతావు. అందుకో ఇవ్వదు ఎనర్జీ. మన ప్రణాళిక మనకి కొంతవరకు అర్థమవుతుంది మిత్రమా. గాడ్ ప్లాన్ చాలా గొప్పది. ఈ సృష్టినే సృష్టించిన వాడికి మనకి ఏం చేయాలో మనకి ఏం వాళ్ళు తెలియదంటారా? బుద్ధి ఉన్నవాడు ఏం చేయాలంటారు? యాక్సెప్ట్ చేసి సరెండర్ అవ్వటమే మన ధర్మం. అవునంటారా కాదంటారా? ఈ అనంతమైన ఈ సృష్టి చేసిన వాడికి మనం సలహా ఇద్దామా? ఆయన చేసింది అంగీకరించి సరెండర్ అవుదామా? మీరే ఆలోచించండి. నెక్స్ట్ మిత్రులారా, స్త్రీతత్వం ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. స్త్రీలందరికీ స్త్రీతత్వం ఇప్పుడు లేదు మిత్రులారా. ఇక్కడ అర్థం ఏంటంటే, స్త్రీ అంటే స్త్రీతత్వం ఉందని కాదు, పురుషుడు అంటే పురుషతత్వం అని కాదు. అక్కడ అర్థం ప్రతి ఆత్మకి స్త్రీతత్వం పురుషతత్వం రెండు ఉంటాయి మిత్రులారా. స్త్రీతత్వం అంటే కరుణ, ప్రేమ, దయ. ద్వాపర యుగంలో ధర్మానికి అధర్మానికి వస్తే ఇప్పుడున్న పరిస్థితి కరుణకే వచ్చింది. మూలానికే ఆపద ఏర్పడింది మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్. అంటే తల్లి వేరుకి వస్తే ఏమవుతుందో మీకు తెలుసు కదా. అంటే మన అందరి కర్తవ్యం ఉందంటారా లేదంటారా? ప్లీజ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. అవగాహన ఎంతో మన జీవితం అంతా. ఆవేశం వల్ల, కోపాల వల్ల మనం సాధించేది ఏమీ లేదు మిత్రులారా. ఆగండి, అర్థం చేసుకోండి, మన లైఫ్కి పాస్ బటన్ నొక్కుకోండి, ఏకాంతంగా కూర్చోండి, విచారణ చేయండి, ప్రశ్నలు వేసుకోండి. ఆ ప్రశ్నల ద్వారా లోపలికి ఎలా వెళ్ళాలో కూడా మనకు మార్గం దొరికింది కదా. అదే ఈ సాధన, ఆనాపానసతి. వెళ్ళండి లోపలికి, ప్రయాణం చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది ప్రయాణం మిత్రులారా. నేను అనుభూతి చెందుతున్నాను కాబట్టి ఆనందాన్ని అందరికీ పంచాలి. ఎందుకు చిన్న చిన్న విషయాలకి అందరూ ప్రతి చిన్న విషయానికి ఇలా బాధపడుతున్నారు? అసలు ఇది మనం కాదే. మనం కాందాన్ని మనం నెత్తిమీ పెట్టుకుని మనం మోస్తున్నామే కదా. ఇంకోటి నెక్స్ట్ మిత్రులారా, ఇప్పటికి కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం కదా. ఈసారికి మనం ఒకటి చెప్తాను మిత్రులారా. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువ నీతిర్మతిర్మమ. అంటే ఏంటి తెలుసా? ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, అంటే మనలోని కృష్ణుడు ఎవరనుకుంటున్నారు? మన ఆత్మే మన కృష్ణుడు కదా. ఎక్కడే ధనుర్ధరుడు అంటే అర్జునుడు. దానికి సింబాలిక్ ఏం చెప్పమంటారా? మనలో బుద్ధి, మనలో కామన్ సెన్స్, అంటే మనలో సరైన విధంగా ప్రశ్నించటం. మనకి సరిగ్గా ప్రశ్నించటం రావాలి. సరిగ్గా ప్రశ్న ఎప్పుడేస్తాము? మనకు అర్థమైతే సరిగ్గా ప్రశ్నిస్తాము. ఎప్పుడైతే మనము మన లైఫ్కి పాస్ బటన్ నొక్కుని అసలు ఏంటి తెలుసుకుందామని ప్రయత్నం చేస్తామో, మొదటి స్టెప్ వేస్తాము. హూ యామై, ఎవరు నేను ఎవరు అని ప్రశ్న వేసుకుని ఎప్పుడైతే కూర్చొని ఒక్కసారి మనిషికి ఒకలాంటి సంఘర్షణలోకి వెళతాడు. ప్రతి మనిషికి హృదయంలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ద్వంద్వత్వం ఎప్పుడూ ఉంది. కౌరవులు పాండవులు ఎప్పుడూ ఉన్నారు. ధర్మం అధర్మం ఎప్పుడూ ఉంది. ఇప్పుడు ఏమైంది తెలుసా మిత్రులారా? అది దాటేసి అప్పుడు బయట ఉంది, ఇప్పుడు మనలోకి వచ్చేసింది అనమాట. మనలోనే అన్నీ ఉన్నాయి. అప్పుడు వేరేగా ఉన్నారు ధర్మాత్ములు, అధర్మం. ఇప్పుడు అలా లేరు. మనలోనే అన్ని ఆ సంఘర్షణ జరుగుతుంది. అంటే కురుక్షేత్ర యుద్ధం ఇప్పుడు లోపల ఉంది, బయట లేదు. అంటే ఇప్పుడు మనం మనలో ఉన్న ఎనర్జీని దేనికి ఇద్దాము? అప్పుడు కర్ణుడు ఎనర్జీ దేనికి ఇచ్చాడు మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్? అధర్మానికి ఇచ్చాడు. పాండవులందరికన్నా శౌర్యుడు, దానగుణం కలవాడు, పరాక్రముడు, జ్ఞానం కలిగినవాడు, కానీ వివేకం లేదు మిత్రులారా. మీరు గమనించారా? సైంటిస్టుకి చాలా జ్ఞానం ఉంటుంది,
కానీ కొంతమంది లోక కళ్యాణం కోసం పాటుపడితే కొంతమంది తీసుకెళ్ళి టెర్రరిస్ట్కి ఇస్తారు. కర్ణుడు అదే చేశాడు. అంటే తనలో మంచి గుణాలు లేవని కాదు, తనకుండే తనకున్నాయి, కానీ మొత్తం మీద ఆపద వచ్చింది కదా. తన వ్యక్తిగత ధర్మం, తన వ్యక్తిగతం చూసుకున్నప్పుడు మొత్తం మీద ఆపద ఏర్పడింది కదా. ఇలా చాలా ఉన్నాయి. మన ప్రతి లెసన్లోని చాలా అనంతమైన జ్ఞానం ఉంది మిత్రులారా. మనం పంచుకుందాం. నేను రెడీ అవుతాను. ప్రతిదీ కూలంకషంగా నేను నేర్చుకొని మీకు నేర్పిస్తాను. నేను అనుభవం చెందింది మీకు చెప్తాను. ఈ అనుభూతులు నేను ఒక్కొక్క క్లాస్లో ఒకటి పంచుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడితో ముగిద్దాం. మిత్రులారా, ఎవరైతే స్పెట్స్ పెట్టుకున్నారో అందరూ స్పెట్స్ తీయండి. చేతులు ఇలా వేసి పట్టుకోండి. కాళ్ళు క్రాస్ చేసి కూర్చోండి మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్. నేను మ్యూజిక్ పెడతాను మిత్రులారా. అందరూ మ్యూజిక్ ధ్యానంలో కూర్చోండి, కళ్ళు మూసుకోండి, మ్యూజిక్లో కూర్చోండి. ఒక 40 నిమిషాలు ధ్యానం జరుగుతుంది. ఈరోజు మనం ఈ మెడిటేషను మ్యూజిక్ తోటి ఎండ్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో నేను మీకు అప్పుడు ఇంకా మనం డెప్త్కి వెళ్దాం సబ్జెక్ట్కి. ఇప్పుడు జస్ట్ నేను పైన మాత్రమే మీకు చెప్పాను, టచ్ ఇచ్చాను అంతే. జస్ట్ సింపుల్గా సింపుల్ పాయింట్స్ చెప్పాను అంతే. అందరం కలిసి నడుద్దాం, అందరం కలిసి ఆనందిద్దాం. తప్పకుండా సమయాన్ని వినియోగించుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ జాయిన్ అయిన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పగానే అందరూ వచ్చినందుకు, అంగీకరించినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీకు కూడా తెలుసా మిత్రులారా, నేను మీకు నేను నేర్చుకుంటున్నా, చెప్పుతూ నేర్చుకుంటున్నా. అంటే నాకున్న జ్ఞానాన్ని చెప్పుతూ నేను రిమైండ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను మీకోసం స్టడీ చేయాలి కదా, దీనికోసం ఈ పుస్తకాలు చదువుతా, నేను ప్రిపేర్ అవుతా, జ్ఞానాన్ని పొందుతా, దాని అనుభవం చెందుతా. ధ్యానంలో నేను ఏదైతే అనుభవాలు ఆల్రెడీ అనుభవాలు పొందిని ఉంటాయి కదా, ఆ పుస్తకాలు రిలేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు కొన్ని పాయింట్స్, చిన్న పాయింట్స్ నేను రాసుకుని వచ్చాను, కొన్ని నాకు ఆటోమేటిక్గా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ప్రతి ఒక్కరికి కనీసం ఒక్కొక్కరికి ఒక ప్రశ్నకైనా సమాధానం వచ్చి ఉంటుంది ఈరోజు. ఏంటి అని ఆలోచన ఖచ్చితంగా. నేను నిమిత్త మాత్రాలు మిత్రులారా, మై డియర్ ఫ్రెండ్స్. ఐఎమ్ ఎంప్టీ, ఐఎమ్ త్రూ. కృష్ణుడి చేతిలో ఫ్లూట్ ఎంత ఖాళీయో నేను అంతే ఖాళీ. నేను నిమిత్త మాత్రాలని. నా త్రూ మీకు యూనివర్స్ చెప్పించబడుతుంది. ఇదే వాస్తవం, ఇదే సత్యం. సత్యం వద, ధర్మం చర, ధర్మో రక్షిత సత్యమేవ జయతే. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.